హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అక్క వాళ్ళ పాప అంశు మా ఇంటికి వచ్చిందండి. తను ఎప్పటి నుంచో నన్ను ప్యాన్ కేక్స్ చెయ్యి అని చెప్పి అడుగుతుంది. సో తను ఎలాగో మా ఇంటికి వచ్చింది కదా, ఈరోజు ప్రిపేర్ చేద్దామని చెప్పి ప్యాన్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెడీ పెట్టుకున్నాను. నేను ప్యాన్ కేక్ ప్రిపరేషన్లో ఉండగా మళ్ళీ తను నా దగ్గరికి వచ్చి నాకు ప్యాన్ కేక్స్ వద్దు, నాకు కేక్ ప్రిపేర్ చెయ్యి అని చెప్పింది. సో ప్యాన్ కేక్ ప్రిపరేషన్ కాస్త కేక్ ప్రిపరేషన్ అయిపోయింది. అందుకని నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా కేక్ ప్రిపేర్ చేశాను. చాలా ఈజీ అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. 2 కప్పుల మైదా పిండికి 3/4 కప్పు షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు 2 యాలకులను యాడ్ చేసుకున్నాను. కావాలంటే మీరు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర వెనిలా ఎసెన్స్ అయిపోయినాయండి. సో నేను 2 యాలకులను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు షుగర్ పౌడర్ని మైదా పిండిలో కలుపుకోవాలి. అలాగే వేరొక బౌల్లోకి 2 గుడ్లు, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు పాలు పోసుకుని దాన్ని బాగా మనం గిలకొట్టుకోవాలి. దీన్ని మనం మైదా పిండిలో వేసుకుంటూ బాగా మంచిగా కేక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇది బాగా కలిసిన తర్వాత ఒక చిటికెడంతా ఉప్పును వేసుకోవాలండి. ఫ్లేవర్స్ అన్నీ అడ్జస్ట్ అవుతాయి ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకున్నాను. దీన్ని కూడా మంచిగా మనం కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కేక్కి బేక్ చేసుకోవడానికి ఒక గిన్నెని 15 మినిట్స్ ముందే నేను ప్రీహీట్ చేసుకున్నాను. నా దగ్గర కేక్ మౌల్డ్ లేదండి, అందుకనే నేను ఈ గిన్నెకి ఆయిల్ రాసుకుని అలాగే మైదా పౌడర్ని కూడా చల్లుకుని తర్వాత నేను కేక్ బ్యాటర్ని దీంట్లో వేసుకుని దీన్ని నేను ముందుగా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో పెట్టుకుని మూత పెట్టుకుని 30 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకున్నాను. ఇలా బేక్ చేసుకున్న కేక్ని చల్లారిన తర్వాత తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మధ్య మధ్యలో 10 మినిట్స్కి ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.